బట్టలు ఉతికేవాళ్ళని ఏమంటారు? చాకలి. అల్లరి చేసేవాళ్ళని ఏమంటారు? మీరందరూ పిల్లలా? మీరు పిడుగులు, పిల్లలు కాదు. సరే, మన నవోదయ సమితి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందులో చదువుకునే పిల్లలు, చదువు మీద ఇంట్రెస్ట్ లేని పిల్లలు, చదువుకునే పిల్లలు, చదువు కోసం ఆరాటపడే పిల్లలు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కదా. కనుక వీళ్ళల్లో ఏ ఇన్హెరిటెడ్ టాలెంట్స్ ఉన్నాయో తెలియదు కనుక మీకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ప్రతి స్కూల్లోనూ ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఇవాళ మన స్కూల్లో కుండలు తయారు చేయటం ఎలా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. మనం ఎప్పుడన్నా యూట్యూబ్లో వాటిల్లో వీడియో చూసినప్పుడు అది తయారు చేయటం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మన దగ్గరికే వచ్చి తయారు చేసే విధానాన్ని మనకి తెలియజేసి మనతో కూడా తయారు చేయించి, అంటే మీ పిల్లలు కూడా కుండలు తయారు చేస్తూ నేర్చుకుంటూ తయారు చేయటం ఎలాగో తెలుసుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మీరు చిన్నపిల్లలే కనుక కొంచెం సిద్ధంగా కూర్చుని కదలకుండా అలర్ట్గా కూర్చుని మీ కళ్ళు, చెవులు, చాలా మనసు దాని మీదే పెట్టి దృష్టి అంతా దిక్కులు చూడకుండా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మిగిలిన మంచి విషయాలు మన సీనియర్ టీచర్ శ్రీ ఆదినారాయణ గారు మనకి దీని గురించి తెలియజేస్తారు. సరే, respected colleagues, my dear children, good morning to you all. మనకు పిఎంసి యాక్టివిటీస్ కింద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిందని మనకు నవోదయ విద్యాలయ సమితి వారు ఇన్స్ట్రక్ట్ చేశారు. అయితే వారు మనకు చెప్పినటువంటి యాక్టివిటీస్ మన రియల్ లైఫ్కి కనెక్ట్ అయినటువంటి యాక్టివిటీస్. ఎవరిని అడిగినా నువ్వు ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే డాక్టర్ను, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా అంటారు కదా. సరే, అందరూ సాఫ్ట్వేర్ డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అయితే సమాజంలో చేపట్టవలసిన చాలా కార్యక్రమాలు, చాలా పనులు ఎవరు చేస్తారు? మరి మనం నిత్య జీవితంలో నిద్ర లేచిన మొదలు సాయంత్రం నిద్రపోయే వరకు ఎన్నో వస్తువులు వాడతాము, ఎన్నో పనులు చేసుకుంటాం. మనం వాడే వస్తువులకు కానీ, మనం చేసే పనులకు కానీ, అంటే మన జీవితాన్ని సాఫీగా కొనసాగించాలంటే మనం ఎన్నో వస్తువుల మీద, వాటిని తయారు చేసే వ్యక్తుల మీద, ఆ వృత్తుల మీద ఆధారపడ్డాం. మనం ఆ సూక్ష్మాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక టార్గెట్కి వెళ్ళిపోతే ఆల్ రూట్స్ లీడ్, రోమ్ అస్తవ్యస్తం అయిపోతుంది కదా. ప్రతి రోడ్డు రోమ్కే వెళ్తే ప్రపంచంలో జనమంతా రోమ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? కొలాప్స్ అవుతుంది రోమ్. అట్లానే మనందరం చదువుకొని అందరం సాఫ్ట్వేర్లు, డాక్టర్లు అయిపోతే మిగతా పనులు ఎవరు చేస్తారు? మీ క్రాఫ్ట్ చేసేది ఎవరు? మీ పాత్రలు చేసేది ఎవరు? మీ పుస్తకాలు తయారు చేసేది ఎవరు? మీరు రాసుకునే పౌడర్లు తయారు చేసేది ఎవరు? పెట్టుకునే లిప్స్టిక్లు తయారు చేసేది ఎవరు? వాడుకునే పెన్ను తయారు చేసేది ఎవరు? కట్టే బట్టను కుట్టేది ఎవరు? బట్టను తయారు చేసేది ఎవరు? ఉండే ఇంటిని కట్టేది ఎవరు? ఆ ఇంటికి కావాల్సిన ఇటుక తయారు చేసేది ఎవరు? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఉద్యోగస్తులే కదా. ఈ ఉద్యోగాల్లో మనం ఏదో ఉద్యోగం చేయాలని మనం ఎందుకు అనుకోకూడదు? అనుకోము మనం. ఎందుకంటే మన దృష్టిలో చిన్న ఉద్యోగాలు, చిన్నతనం. అటువంటి భావ దారిద్ర్యం వల్లనే భారతదేశం చాలా వెనకబడిపోతుంది. చైనాలో అలా కాదు. వారికి ఇటువంటి భావదారిద్ర్యం లేదు. ఏ వృత్తి అయినా గొప్పదే. వాళ్ళ దృష్టిలో డాక్టర్ అయినా ఒకటే, ఈ కాలువలు క్లీన్ చేసే ఒక స్కావెంజర్ అయినా ఒకటే, సేమ్ రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళ దృష్టిలో కలెక్టర్ అయినా ఒకటే, కారిడార్లో ఊడ్చే స్వీపర్ అయినా ఒకటే. కలెక్టర్కి ఏ అయితే గౌరవం ఇస్తారో ఆ స్వీపర్కి కూడా అదే గౌరవం ఇస్తారు. అర్థమైందా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు దాన్ని. ఇదే సిస్టమ్ ప్రపంచంలో ఏ అభివృద్ధి దేశాలకు వెళ్ళినా మనం గమనించవచ్చు.
అందుకు అవి అభివృద్ధి చెందినాయి. అంతేగాని మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఎక్కువ జనాభాలు ఇవన్నీ అబద్ధాలు. ఇప్పటివరకు మనకు చెప్పిన అబద్ధాలు అనమాట, గత చరిత్ర చెప్పిన అబద్ధాలు, లేదా మనకై మనం సృష్టించుకున్న అబద్ధాలు అవి. మన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడిన అబద్ధం అది. అర్థమైందా? ఎప్పుడైతే మన జీవితానికి ప్రతి వృత్తి అవసరము, ప్రతి వ్యక్తి అవసరము అనేది జ్ఞానాన్ని తెలుసుకున్న రోజు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. సో చాలామంది చెప్తారు, కొంతమంది ఆలంని రారు పిల్లలు. ఎందుకు రారు రా బాబు అంటే, నేను ఇంకా లైఫ్ సెటిల్ కాలేదు సార్. అంటే ఏంట్రా, ఇంకా సంపాదించుకోవట్లేదా? భార్య బిడ్డలు పెళ్లి చేసుకున్నాను సార్. మరి నువ్వు సంపాదించుకుంటున్నాను సార్, మరి ఎందుకు రాలేదు? నేను చెప్పుకోవాలా కదా, డయాస్ మీదకి వచ్చి నేను సోర్స్ చెప్పుకోవాలంటే నేను చెప్పుకునేంత స్థాయి కాస్తారంటాడు. మరొకసారి చెప్పున్నాను నా మాట, చెప్పుకునేంత స్థాయి, చెప్పుకునే స్థాయి ఏదో చెప్పుకొని అంటారు. నేను అడిగితే ఏదన్నా మేము ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్లు అయితే కదా సార్, అక్కడికి వచ్చి ఆయన సోమ్స్తో పలాని బ్యాచ్ నేను బీటెక్ చదివాను, పలాని ఇన్ఫోసిస్లోను కాగ్నిజెంట్లోనూ చేస్తున్నాను, లేదా నేను ఆయన సోమ్స్ డాక్టర్, కార్డియాలజిస్ట్ చెప్పుకుంటాను, మిగతా వాళ్ళు నేను చెప్పుకోలేక అది అందువల్ల స్కూల్ రాలేకపోతున్నాను. అలా మీరు ఎవరు ఉండకూడదని ఈరోజు గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీరు, ఆ స్టూడెంట్ కూడా ఎందుకు వచ్చింది అంటే, ఈ బాగా డబ్బులు తెచ్చుకునే ఉద్యోగం అయితే గొప్పది, చిన్న ఉద్యోగాలు తక్కువ శాలరీ వచ్చే ఉద్యోగం అయితే తక్కువ స్థాయి అనే రోజులు అనమాట. ముఖ్యంగా మన సమాజంలో అది ఎక్కువ ఉంది, చాలా తప్పని. అలాంటి కొంతమంది పిల్లలు మా ఫాదర్ టీచర్ సార్, మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ సార్ అని చెప్తారు క్లాస్లో అడుగుతుంటే. అదే వ్యవసాయం కూలీనో, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇదిగో ఆటో డ్రైవర్లను, లేకపోతే నా పాటరీ మేకింగ్ అను, లేకపోతే బ్లాక్ స్మిత్ అని చెప్పుకునే పిల్లలు కొన్ని స్లోగా వేసి అర్థోక్తిగా చెప్తుంటారు, పూర్తిగా చెప్పలేదు, కాన్ఫిడెన్స్గా చెప్పలేదు. అరే మై డియర్ చిల్డ్రన్, మీరు కాన్ఫిడెన్స్గా చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే మీ నాన్న చేసే వ్యవసాయం వల్ల అందరికి అన్నం వస్తుంది, మీ నాన్న చేసే ఆ పనిముట్టు వల్ల అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారు, మీ నాన్న డ్రైవ్ చేసే ఆటో వల్ల ఎంతో మంది ఈరోజు తమకు అంటున్నారు, మీ నాన్న చేసే ఆ చిన్న కూలి పనుల వల్ల ఎన్నో పనులు జరుగుతున్నాయి, చాలా మందికి సహాయకారిగా అవుతున్నారు. తను లేకపోతే వ్యవస్థ మొత్తం పోతుంది. గుర్తుపెట్టుకోండి, హయ్యర్ లెవెల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు లేకపోయినా సమాజం నడుస్తుంది. బట్ ఆ కింద స్థాయి ఉన్న వర్కర్స్ లేకపోతే సమాజం స్తంభించిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, అరాచకం అయిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టు. యు ఫీల్ ప్రౌడ్. మా డాడీ ఆటో డ్రైవర్, మా డాడీ ఒక చిన్న క్లార్క్, మా డాడీ వ్యవసాయ కూలీ, మా డాడీ వ్యవసాయదారుడు. గర్వం ఫీల్ అవ్వండి. మహానుభావులు వాళ్ళ వల్లనే సమాజం నడుస్తుంది. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పెద్ద పైన స్థాయిలో ఉన్న వాళ్ళ కాదు, ఖచ్చితంగా కాదు. నన్ను అడిగితే గొప్పగా చెప్పుకోవాల్సిన పదవులేం కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి అక్కడ ఒరిగేదేం లేదు. సమాజం నడుస్తుంది చిన్న వాళ్ళ వల్లే. అర్థమైందా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాడు, ఉద్యోగం తెచ్చుకుంటాం, నా వల్ల సమాజానికి లాభం ఏంటి చెప్పండి? ఏం లాభం? ఒక విధంగా చెప్పాలంటే చాలా చిన్న స్థాయిలతో పోల్చుకుని ఎక్కువ జీతం తీసుకొని హ్యాపీగా తిని బద్దలు పెంచుకొని ఇంట్లో కూర్చుంటున్నాం. ఏంటి నా వల్ల సమాజానికి లాభం ఏంటి? మా అందరి వల్ల సమాజానికి లాభం ఏంటి చెప్పండి? మా పిల్లలకు లాభం ఏమో, కానీ మా స్థాయిలో మీలాంటి పిల్లల్ని మీలాంటి పిల్లలకి ఎక్కువ మంచి విద్యను అందించేసి ఇటువంటి క్రాఫ్ట్స్కి ఎక్స్పోజర్ ఇచ్చి సమాజ జ్ఞానాన్ని మీరు నింపి డీటెయిల్గా పనిచేసినప్పుడు అప్పుడు మా వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా నా కడుపే పరమావధి, నా పిల్లలు దేశంలో అని ఉన్నారంటే అలా ఆలోచించే ప్రతి వాడు దుర్మార్గుడే, సమాజానికి హితం చేసేవాడు కాదు. రైట్? కేవలం ఉద్యోగం కోసం, తన స్వలాభం కోసం చేసే ఉద్యోగి వాడెంత దుర్మార్గుడు, సమాజానికి హేతువు కాదు అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ పోవాలి.
ప్రతి పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న ఏ స్థాయిలో ఉన్నా మా నాన్న ఇది మా అమ్మ ఇది అని చెప్పుకునే గర్వించే స్థాయి మనం రావాలి. ఎందుకంటే అవి చిన్న వర్క్స్ కావమ్మా. మీ అమ్మ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ తన రోల్ చాలా గొప్పది. అమ్మ హౌస్ వైఫ్గా చేయకపోతే కుటుంబ వ్యవస్థ మొత్తం పోతుంది. మా అమ్మ హౌస్ వైఫ్ అండి, నో గ్రేట్. మా నాన్న వ్యవసాయదారుడు అండి, సాల్యూట్. మా నాన్న సైన్యంలో పనిచేస్తుంటే డబుల్ సెల్యూట్. వాళ్ళమ్మా గ్రేట్. అట్లానే ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళ వల్లే మా తాతల తండ్రులు, వీళ్ళ తాతల తండ్రుల వల్ల మా తాతల తండ్రులు నీళ్లు తాగగలిగినారు. వ్యవసాయాలకు పొలాలకు నీటిని సరఫరా చేసుకోగలిగినాం. వ్యవసాయం చేసినట్టు అయ్యే దాహాన్ని తీర్చుకోగలిగినాం. వాళ్ళు తయారు చేసిన ముంతలు, వారు తయారు చేసిన బాణల వల్ల, వారు తయారు చేసిన మట్టి బాణల్లో నీళ్లు నింపుకొని ఆరోగ్యంగా తాగి ఆరోగ్యాలు ఈ రోజు వరకు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తాగితే, ఇలాంటి ఎక్విప్మెంట్ ఆ రోజు నడితే బహుశా మేము ఈరోజు మీకు చెప్పే స్థాయిలో ఉండేవాళ్ళం కాదేమో, రోగాలతో ఉండేవాళ్ళము. సో అటువంటి ఆరోగ్యాన్ని అందించినటువంటి మంచి మట్టి పాత్రలు తయారు చేసినటువంటి ఆ గ్రేట్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి, అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అప్రిషియేట్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. అట్లానే నిద్ర లేస్తే మన బట్టలు సాకలి కానీ, నిద్ర లేస్తే మన పనిముట్లు చేసే కమ్మరి కుమ్మరి ప్రతి ఒక్కరమ్మ సమాజం వాళ్ళు. సో వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. ఎప్పుడు గౌరవం ఉంటుందంటే వాళ్ళలో ఉన్న నేర్పు, వాళ్ళలో ఉన్న కళ మన దగ్గరగా అర్థం చేసినప్పుడే వాళ్ళంటే ఒక గౌరవం ఏర్పడుతుంది. అందుకోసం ఈరోజు మన మిత్రుడు వరప్రసాద్ గారిని మన విద్యాలయానికి ఆహ్వానించాము. తను కూడా చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. నేను కూడా ఈ మధ్యన ఏలూరులో కాలేజీలో కూడా చెప్పాను, సార్ చాలా బాగుంది, పిల్లలు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఏం లేదయ్యా, కొంచెం మా పిల్లలకి అసలు అదిగోండి తయారు చేసిన పనిముట్లు ఉన్నాయి, ఎంత క్రాఫ్ట్ సబ్జెక్ట్ అండి, ఆ పనిముట్లు ఎలా తయారు చేస్తారు, దానికి సంబంధించిన బేసిక్ ఏంటి. మా చిన్నప్పుడు మా తాతల కాలంలో ఉన్నట్టు మా తాతతో వెళ్తే ఆ ఏరియాకి ఒక చెక్కతో తిప్పుతుండేవారు, ఇలా తిప్పేవారు, దాని మీద మట్టి పెట్టి చేసుకుండేవారు. లక్కీ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ హొరైజన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఇన్ దేర్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసుకున్నారు. మిషనరీ తెచ్చుకున్నారు. అది మిషన్. ఒకప్పుడు మట్టి చక్రం ప్లేస్ బదులుగా ఒక మిషన్ తోటి ఇలా చేతితో తిప్పేటప్పుడు ఏమవుతుంటే ముందు స్పీడ్ అవుతుంది, తర్వాత స్లో అవుతుంటుంది, మళ్ళీ తిప్పుకోవాలి. ఇది అలాగ ఒకే స్పీడ్ మెయింటైన్ అవుతుంటుంది. సో దాని మీద తన పనితనాన్ని చూపిస్తారు అన్నమాట. సో మీరు కూడా ఇప్పుడు అది చేస్తారు, చేసి ఎంత టెక్నాలజీ ఉన్నది మీరు. సో మనం వాడే ఒక చిన్న మూకుడు కానీ, చిన్న మట్టి పిడత కానీ, కప్పు కానీ తయారు చేయాలి ఇదా. ఓకే, 25 సంవత్సరాల క్రితం నేను జపాన్ వెళ్ళినప్పుడు మమ్మల్ని అక్కడ ఆర్టిసన్స్ దగ్గరికి, ఇలాంటి ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మా చేత చేయించారు అప్పుడు. అంటే దాన్ని బట్టి ఆ జాపనీస్ పీపుల్ కూడా ఎంత గౌరవం ఉందో చూడండి. ఇండియా నుంచి అంబాసిడర్స్ వస్తే వీళ్ళని తీసుకెళ్ళి జపాన్లో ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని వాటికి చేయించి తలా ఎవరు ఒకరు తయారు చేయించుకోవడం వచ్చాము. మేము చేసి ఇంటికి కూడా తెచ్చుకున్నాం. అది జపాన్ నుంచి తెచ్చుకున్నాం, నేను తయారు చేసుకున్నాను. ఓకే, సో అందువల్ల అన్నమాట అక్కడ జపాన్ కూడా ఈరోజు అమెరికాతో పోటీ పడుతుంది. ఎందుకు? ఈరోజు చైనా అమెరికాతో పోటీ పడుతుంది. ఎందుకు? ఇలాంటి ఆర్ట్స్ని వాళ్ళు మర్చిపోలా. వీటిని కూడా నేర్చుకోవడానికి స్టూడెంట్స్ ముందుకు వస్తున్నారు.